హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక పెద్ద వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో దగ్గర 20 మినిట్స్ వీడియో అనమాట ఇది. ఇదేమంటే మా చిన్న పాపకి చెవులు కుట్టిస్తున్నాము అండ్ అలాగే మాకు ఒక మ్యారేజ్ కూడా ఉంది, వెళ్ళాల్సింది. ఇవన్నీ కవర్ అయ్యేలాగా మేము ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఈ వ్లాగ్ అనేది తీసుకున్నాను. సో అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చూయించే ఈ సెట్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ మా పుష్పవి అనమాట. సో తన దగ్గర చాలా బాగుంటాయి, కలెక్షన్ బాగుంటుంది, ముఖ్యంగా తన టేస్ట్ బాగుంటుంది. చాలా అకేషన్స్ ఉన్నాయి, అంటే మార్నింగ్ గుడికి వెళ్ళాలి చిన్న పాపకు చెవులు కుట్టించడానికి, అండ్ ఆ తర్వాత మ్యారేజ్కి వెళ్ళాలి. సో ఇలాంటి వాటన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఫస్ట్ అయితే మా శారీస్కి మ్యాచింగ్ జ్యువెలరీ అనేవి తీసి పక్కన పెట్టాను. అండ్ ఎలాగో వీడియో తీస్తున్నాను కదా, మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి 1 by 1 చూస్తున్నాను. ఇదంతా మేము నైట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే సో చాలా వర్క్స్ ఉన్నాయి మాకు. సో అవన్నీ చేసుకోవాలి అని అంటే ఇవి ముందు సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇవన్నీ సెట్ చేస్తున్నాము. సో అన్నీ బయటికి తీసిన తర్వాత 1 by 1 కూడా ఇలా సెట్ చేశాను అనమాట. సో తనకు కూడా తీసుకోవడానికి నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ నాకు ఈ పర్ల్స్ చైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బ్లూ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్, గ్రీన్ ఒకటి ఉంది అండ్ మెరూన్, పింక్, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. సో తనే అల్లించుకుందనమాట ఆ పర్ల్స్ అన్నిటినీ. సో ఇవి తన దగ్గర ఉన్న జ్యువెలరీ. ఇంకా ఈవినింగ్ ఏమంటే మేము షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ ఏమంటే గర్ల్స్ డ్రెస్సెస్ చూసామన్నమాట. సో కమింగ్ డేస్లో ఫంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి డ్రెస్సెస్ చూసాము. చాలా బాగున్నాయి. బాయ్స్కి అయితే పాపం ఎన్ని షాపులు తిరిగినా అవే డ్రెస్సెస్ ఉంటాయి, కానీ గర్ల్స్ డ్రెస్సెస్ మాత్రం షాప్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫైనల్గా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాము, అవి చూసేద్దాము. అండ్ అంతకంటే ముందు మేము తీసి పెట్టుకున్న శారీస్ రేపటి ఫంక్షన్ కోసం ఇదే అనమాట. ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ శారీ. సో చాలా అంటే మ్యాక్సిమం 1 year అవుతున్నట్టుంది ఆ శారీ తీసుకొని, బట్ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అండ్ నాకేమంటే వైట్ బ్లౌజ్ వచ్చింది ఆ శారీతో పాటు, బట్ అది అంత బాగోదు అనిపించింది అనమాట. ఫైనల్గా నేను లక్స్ గ్రీన్ నెట్టే తీసుకొని అలా స్టిచ్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ పుష్ప కోసం శారీ అనమాట ఇది. సో తను కట్టుకోబోతుంది ఈ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ మాకు చాలా బాగా నచ్చి వేయించాము. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. అండ్ ఆ తర్వాత ఇవే అనమాట మేము తీసుకొచ్చిన డ్రెస్సెస్ షాప్స్ నుండి. ఇందులో పింక్ కలర్ డ్రెస్ ఉందండి, చాలా బాగుంది అసలు. సో ఒక 13 years పాప కోసం తీసుకున్నామన్నమాట ఈ డ్రెస్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఆ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో గుచ్చుకున్నట్టుగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ లాస్ట్కి మాకు అనిపించింది మేము కూడా అందరం ఒక్కొక్క డ్రెస్ తెచ్చుకుంటే బాగుండేది కదా ఆ ప్యాటర్న్లో అనిపించింది అనమాట. అంత బాగుంది, చాలా నచ్చింది. సో కాస్ట్ అయితే రీజనబుల్ అనమాట, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ డ్రెస్సెస్ 2 ఫ్రాక్స్ తీసుకున్నాము. సో ఒకటేమో మా చిన్న పాప కోసం అండ్ ఇంకొకటేమో 1 year బేబీ కోసం తీసుకున్నాం అనమాట. అండ్ ఈ డ్రెస్ మనకి ఫోన్లోనే ఇంత షైనింగ్గా ఉందంటే ఇంకా షాప్లో చూడండి చాలా ఇలా మెరిసిపోయిందనమాట. ఎంఎల్జీలో ఆర్కే అనే ఒక కొత్త షాప్, అంటే ఆఫర్స్ ఎక్కువగా పెట్టారనమాట. అందులో గర్ల్స్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. సో బోలెడన్ని కలర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చిన్నగా అయితే బాగుండు అని అనిపించింది ఆ డ్రెస్సెస్ చూసినప్పుడు. అంత క్యూట్గా, అంత బ్యూటిఫుల్గా అండ్ బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మాకు వైట్ తీసుకోవాలనిపించింది అనమాట, అందుకని వైట్ తీసుకొని వచ్చాము. సో ఇదేమో చిన్న పాప కోసం తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పింక్ శారీ, మాధవి శారీ. ఈ డ్రెస్ ఇందాక పింక్ డ్రెస్ చూపించగానే అక్క నా శారీ కూడా సేమ్ ఇదే అని చెప్పేసి తీసుకొని వచ్చి చూపించింది. సో సేమ్ ఉందన్నమాట శారీ కలర్ కాంబినేషన్, నీట్గా. సో చాలా సింపుల్గా శారీ బాగుంది. అండ్ బ్లౌజ్ ఏమంటే అలా లేస్ వేశారనమాట టైలర్. సో దానికి మ్యాచ్ అవ్వలేదు కదా అనేసి అలా అనుకుంటున్నాము. అండ్ పుష్ప ఒక డ్రెస్ తీసుకుంది. సో ఆ డ్రెస్కి ఈ లేస్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే లేస్ తన డ్రెస్ కూడా వేయిద్దాము అనేసి అనుకున్నాము. అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చింది, పార్టీ వేర్ డ్రెస్. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారో చూసేద్దాము. ఏది ఆర్సీబీ? ఎన్ని ఆర్సీబీ ఏదిరా? ఏది ఆర్సీబీ? ఆర్సీబీ నాది ఇట్స్ నమ్మ బెంగళూరు. ఏ శేషి చూడవా? గుల్బర్గా
చూపిరా మామూలు ఇక్కడ చికెన్ కర్రీతో అన్నం చికెన్ ఇంకా మామూలు మల్టీ టాలెంటెడ్ అనమాట. కోన్ చాలా బాగా వేస్తుంది, శారీ డ్రేపింగ్ చాలా బాగా చేస్తుంది. సో అందుకని చెప్పేసి మేము కోన్ వేయించుకుంటున్నాము. అండ్ కోన్ కూడా మేము ఈసారి ఏమంటే కొంచెం కరాచీ కోన్ తెచ్చుకున్నాము, చాలా ఫాస్ట్గా పండింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫాస్ట్ కోన్స్ కొంచెం కెమికల్ రియాక్షన్స్ వస్తున్నాయి కదా, అలా భయంగానే వేయించుకున్నాము. బట్ ఏం అవ్వలేదు, ఏం హామ్ అవ్వలేదు, చాలా ఫాస్ట్గా పండింది. అండ్ మాకు చాలా టైం సేవ్ అయింది. ఆల్మోస్ట్ టైం చాలా 12 దాటేసింది. అండ్ ఈ టైంలో మాకు టీ తాగాలనిపించేసి టీ తాగాము. అండ్ ఫైనల్లీ టైం ఎంత అవుతుందో తెలుసా, 12:22కి మేము టీ తాగుతున్నాము. అండ్ ఫైనల్గా పిల్లలందరూ పడుకున్నారు. అందరం ఒకే చోటు ఉన్నాం కాబట్టి అంత ఈజీగా నిద్ర రాదు. సో బోల్డ్ అన్ని ముచ్చట్లు వేసుకుంటూ మిడ్నైట్ 3 ఆర్ 4కేమో పడుకున్నాము. అండ్ ఎర్లీగా లేవాలి కదా, సో 6 కల్లా అలారం పెట్టుకొని లేసాము. పిల్లలు లేవకముందు ఇంట్లో పనులన్నీ షేర్ చేసుకొని చకచకా చేసేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాము. అండ్ ఈ సోఫా సెట్ కవర్ వచ్చేసి మీషోలో తీసుకున్నామండి రీసెంట్గా. సో రీజనబుల్ ప్రైస్ ఉంది, బట్ చాలా డెలికేట్గా ఉంది. సో ఇలాంటి అకేషన్స్ టైంలో అలా వేసి ఒక 2 డేస్ నుంచి తీసేయచ్చు. నేను తీసుకున్న ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది. సో మీకు కూడా నచ్చుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా మీ షాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్గా పులిహోర లెమన్ రైస్ చేసామన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మనం రెగ్యులర్గా చేసుకునేదే కాబట్టి పెద్దగా నేను ఇంగ్రీడియంట్స్ని ఏం మెన్షన్ చేయడం లేదు, జస్ట్ స్పీడ్గా చెప్పేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, లెమన్స్, పోపు దినుసులు ఇవన్నీ తీసేసుకొని మనము పోపు పెట్టేసుకోవడమే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇల్లు నీట్గా తుడిచేసుకున్నాము. సో ఎందుకంటే ఇంట్లో దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇల్లంతా నీట్గా చేసుకోవాలని చెప్పేసి మాధవి ఇల్లు తుడుస్తుంది. అండ్ నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పుష్పనేమో పూజ చేస్తుంది అనమాట. సో ఇలా మా పనులు షేర్ చేసేసుకొని సో మేము త్వరగా రెడీ అయిపోవాలి అని చెప్పేసి మా టార్గెట్. ఇక్కడ పులిహోర రెడీ అయిపోతుంది. అండ్ ఈసారి నేను పులిహోరలో కొంచెం సాల్ట్ తక్కువ వేసాను అనమాట. సో నేను తినేంత వరకు నాకు సాల్ట్ తక్కువైంది అనే విషయం తెలియలేదు, బట్ పులిహోర మాత్రం అయిపోయింది. సో అందులో సాటిస్ఫై అయ్యాను. అండ్ సింపుల్గా చేసుకోవాలి అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉప్మా లేదంటే పులిహోర అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి అని అంటే పిల్లలకి కడుపు నిండుగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పులిహోరనే చేశాను, ఉప్మా మాత్రం స్కిప్ చేసేసాము ఈసారి. అండ్ పులిహోర రెడీ అయిపోయింది. అండ్ పిల్లలు ఇంకా లేవలేదు. సో 1 by 1 వాళ్ళని లేపుతూ స్నానం చేయిస్తూ ఒకరి తర్వాత ఒకరిని రెడీ చేసుకున్నాము. అండ్ ఈలోపు మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను. అండ్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇన్స్టాంట్ గ్లో కోసం ఇలా ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి శనగపిండి, ఒక టీ స్పూన్ శనగపిండి అండ్ ఇలా బాగా పండిన బనానాని కొంచెం తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం పచ్చిపాలు యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి ఫేస్కి బాగా కలిపి మసాజ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes పాటు అలా ఫేస్ పైన ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అండ్ ఈలోపు పుష్ప పూజ కూడా ఫినిష్ చేసేసింది. అండ్ ఈరోజు ఒక మ్యారేజ్ కూడా ఉందని చెప్పాను కదా, సో మన ఇంట్లో పెళ్లి బాసికాలు పెట్టారనమాట. సో అవి మళ్ళీ తీసుకువెళ్ళిపోతున్నారు. అండ్ ఈలోపు నేను స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అబ్బా వీడియో తీయడం మర్చిపోయాను, మిస్ అయిపోయాను అనేది కొంచెం బాధ అనిపించింది. ఫైనల్గా వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత ఇదొక బ్లౌజ్ పీస్ అనమాట. సో మాధవికి హైదరాబాద్ నుంచి వాళ్ళ చెల్లి పంపించింది. ఇదేమంటే జస్ట్ 700 రూపీస్లో మగ్గం వర్క్ చేసి ఇలా ఇచ్చారనమాట. జస్ట్ మనం స్టిచ్ చేయించుకోవడమే. ఎంత రీజనబుల్ ప్రైస్ కదా. సో మన దగ్గర జస్ట్ ఇలా మగ్గం వర్క్ చేయడానికి సింపుల్గా 2000 వరకు తీసుకుంటారు. అలాంటిది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ 700లో వచ్చిందంటే మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈలోపు మాకు విజయవాడ నుంచి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు ఏమంటే ఇలా బనానాస్ తీసుకొచ్చారనమాట మా కోసం. అండ్ ఆ తర్వాత మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. సో సింపుల్ మేకప్తో రెడీ అవుతున్నాము. అండ్ ఇక్కడ మేము యూస్ చేసిన మేకప్ కిట్ అనేది మీకు షేర్ చేద్దామని ఒక వీడియో కూడా తీశాను, బట్ అది మిస్ అయిపోయింది. సింపుల్గా ప్రైమర్, ఫస్ట్ అయితే మనము లోషన్ అప్లై చేసుకోవాలి ఫేస్కి, ఆ తర్వాత ప్రైమర్ అండ్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. సో మా చిన్న పాప మేము రెడీ అవుతుంటే చూసి నాకు కూడా అని చెప్పేసి వచ్చింది. అందుకని జస్ట్ పౌడర్ అలా అప్లై చేస్తున్నాం. కానీ పిల్లలకి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మేకప్ అనేది.
ఈవెన్ లిప్స్టిక్ కూడా పిల్లలకి అవాయిడ్ చేయాలని చెప్తున్నారు కాబట్టి సో మనం కంప్లీట్గా వాళ్ళకి అవాయిడ్ చేసి చక్కగా బేబీ లోషన్స్ కానీ బేబీ పౌడర్స్ కానీ యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మా చిన్న పాప అలాగే వెళ్ళి రెడీ అయిపోయారు. సో ఈసారి ఏమంటే మా చిన్న పాప పేరు ఖుషి. సో తనకి డ్రెస్ వైటే వచ్చింది, చెప్పల్స్ వైటే వచ్చాయి అండ్ ఇంక్లూడింగ్ నెక్ సెట్ కూడా తన డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా వచ్చేసాయి అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఈరోజు అకేషన్ తనదే కాబట్టి ప్రతిదీ అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది. చిన్నపిల్లల్ని రెడీ చేయడం ఈజీ అండి, బట్ వాళ్ళు ఎక్కువసేపు ఉండరనమాట. సో అందుకని వాళ్ళని ముందు రెడీ చేయకుండా లాస్ట్లో చివరిలో మనం రెడీ అయిన తర్వాత రెడీ చేస్తే బాగుంటుంది. బట్ అంత టైం లేదు కాబట్టి మేమైతే ముందే రెడీ చేసాము. వెన్నీ చింతలు ఇద్దరు రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ పిల్లలకి అన్నం తినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముందు మనం ప్లేట్ పెట్టామనుకోండి, సో అది 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్స్ అవ్వచ్చు అనమాట. ఫోన్ చూస్తూ అలా కాలక్షేపం చేసేస్తారు తినకుండా. సో అందుకని మా చిన్నమ్మ తినిపిస్తుంది. చిన్నమ్మ అంటే మాది వాళ్ళ మదర్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న పాప కోసం. సో ఈరోజు చెవులు కుట్టిస్తున్నాం అని చెప్పాం కదా, అందుకని చెప్పేసి ఆ ఇయర్ రింగ్స్ నిన్న షాపింగ్ చేసాం కదా అప్పుడు తీసుకున్నాము. అండ్ మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఒక ఫోటో తీరా అనేసి వెన్నీకి ఇస్తే సో మమ్మల్ని ఇలా డార్క్గా తీసేసింది. ఫైనల్గా అందరం రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాము. సో ఈసారి గుళ్ళో కుట్టిద్దామని చెప్పేసి రెడీ అయ్యాము. సో ఒక వెహికల్లో అందరం సరిపోం కాబట్టి ఒకరి తర్వాత ఇంకొకరు. సో దగ్గరే ఉంటుంది గుడి, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. నేను వేసుకునే ఈ జ్యువెలరీకి బోల్డెన్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ, ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు జస్ట్ 2500 అలా ఉండింది. మేబీ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, బట్ బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మేమైతే కోటమైసమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట మా పాపకి చెవులు కుట్టించడానికి. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా అందరూ ప్రిఫర్ చేసేది ఎక్కువగా ఈ గుడి దగ్గరకు అనమాట. అందుకని చెప్పేసి ఈసారి ఈ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసేస్తున్నాము. అండ్ అందరం వచ్చేసాము. అండ్ మా పాప మాత్రం ఎంత ఏడ్చిందో అసలు. సో ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాము, పెన్తో మార్క్ చేసి ఆ తర్వాత కుట్టమని చెప్పామన్నమాట. వెన్నీకి ఏమైందంటే ఫస్ట్ ఒక చెవు బాగానే కుట్టారు అండ్ ఇంకొకటి ఏమంటే కొంచెం పైకి కుట్టారు. అండ్ ఆ తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి అలా కాకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే ఇలా మార్క్ చేసుకొని కుట్టిస్తున్నాము. పాపం బాగా ఏడ్చేసింది అసలు. అండ్ ఆ తర్వాత అసలు నొప్పే లేదనమాట. ఒక 3 days వరకు మానిపోయాయి. ఎందుకంటే అన్నం పైన పొంగు ఉంటుంది కదా, సో ఆ పొంగు మార్నింగ్ ఈవినింగ్ అది మనం పెడుతూ ఉంటే త్వరగా నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇలా మా చింతలకి ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక మంచి పని ఇప్పుడు అయిపోయిందనమాట. సో చిన్న చెవులకి చిన్న చిన్న దిద్దులు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. చిన్న చిన్న కమ్మలతో మా చింతల్లి చాలా క్యూట్గా ఉంది. అండ్ గుడి బయట ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంకా వేరే పనులన్నీ గుర్తొచ్చాయి. సో మా పుష్ప నెక్ సెట్ కొంచెం అది బ్రేక్ అయినట్టు అనిపించింది. దాన్ని సెట్ చేపిద్దామని చెప్పేసి లోకల్ గోల్డ్ షాప్కి వెళ్ళాము. సో అది అవ్వదని చెప్పారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ MLG లలిత జ్యువెలర్స్కి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అసలు ఈరోజు మార్నింగ్ నుండి సో ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ బిజీ. అండ్ ఇంకా నైట్ వరకు ఆ బిజీ అలానే ఉంటుంది. అండ్ మధ్యలో ఇలా ఒక షాపింగ్ అనమాట, ఒక రిఫ్రెష్మెంట్. సో లలిత జ్యువెలర్స్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఆర్నమెంట్స్ మాత్రం చాలా బాగుంటాయి. 5 grams నుంచి కూడా నెక్ సెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ మంగళసూత్రాలు, ఐ మీన్ నాన్తాడు అంటాం కదా, అవి బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ ఈ మంగళసూత్రం ఉంది కదా, సో అదైతే నాకు చాలా చాలా నచ్చింది.
అండ్ ఆ తర్వాత సో చింతలికి ఇక్కడ మేము చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాము పాప కోసం. ఇవి వచ్చేసి 2 సైడ్స్ అనమాట. 2 in 1 జ్యువెలరీ లాగా మనం పెట్టుకోవచ్చు. జ్యువెలరీ షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మేము రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాము. సో పెళ్ళిలో ఇంకా మనకి తెలిసిన వాళ్ళందరూ కలుస్తారు, ఫుల్ హ్యాపీ అనమాట. సో మనకి ఎప్పుడో ఒకసారి ఇలాంటి టైం అనేది వస్తూ ఉంటుంది. ఆ టైంలో అందరితో హ్యాపీగా ఉంటే అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇంకా వీళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్. సో 1 డే 1 అవర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అనమాట ఇది మాకు. అండ్ మా అమ్ములు అయితే ఇలా రెడీ అయింది. అండ్ ఇంతకీ మేము పెట్టుకున్న కోన్స్ ఎలా పండాయి అని చూపించలేదు కదా. సో ఇంట్లో పనికి ఆల్రెడీ ఒక హ్యాండ్కి కోన్ కూడా పోయింది. సో ఎంత ఫాస్ట్గా పండిందో అంత ఫాస్ట్గా పోయిందనమాట కోన్ అనేది. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, అమ్ములు చాలా బాగా పెట్టింది. అండ్ ఇంకా వీడియో ఎండ్ చేద్దాము అనుకునే లోపు నైట్ డీజేకి డ్యాన్స్లు వేశారనమాట. సో అది కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి అది కూడా యాడ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు బోరింగ్గా లేకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.